ఒక్క తప్పు చేయడానికి ఒక్క క్షణం చాలు, కానీ దాని ధర కట్టడానికి కొన్నిసార్లు జీవితం కూడా సరిపోదు. ఒక తప్పు పైసలను తీసుకెళ్ళొచ్చు, ఒక తప్పు నమ్మకాన్ని పోగొట్టొచ్చు, ఒక తప్పు నీకు అత్యంత సన్నిహితుల్ని కూడా దూరం చేయొచ్చు. కానీ అసలు ప్రమాదం తప్పు చేయడం కాదు, దాని విలువ కట్టిన తర్వాత కూడా అదే తప్పు మళ్ళీ చేయడం. అందుకే ఒకసారి నిన్ను నువ్వు అడుగు, నీ జీవితంలో నువ్వు చేసిన అత్యంత ఖరీదైన తప్పు ఏంటి అని. ఎందుకంటే ప్రతి తప్పుకి ఒక ధర ఉంటుంది, కానీ కొన్ని తప్పుల విలువ చాలా ఎక్కువ. ఆ తప్పు జరిగిన క్షణంలో దాని ధర మనకు తెలియదు, ఎందుకంటే తప్పు చేసేటప్పుడు మనం చూస్తున్నది ఆ క్షణం మాత్రమే, కానీ దాని ఫలితం మనకంటే చాలా దూరం ప్రయాణిస్తుంది. ఒక గ్లాస్ కింద పడితే మళ్ళీ కొనొచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, కానీ నమ్మకం పోతే, సమయం పోతే, అవకాశం పోతే, మనిషే దూరం అయితే ఏమవుతుంది? ప్రతి నష్టాన్ని డబ్బుతో వెలకట్టలేం కదా. అందుకే జీవితంలో తెలివైన వాడు తప్పులే చేయనివాడు కాదు, తాను చేసిన తప్పుకు ఎంత వెల కట్టాడో గుర్తుంచుకునేవాడు. ఒకసారి మోసపోయావా? క్షమించు, కానీ పాఠం గుర్తుపెట్టుకో. ఒకసారి తొందరలో నిర్ణయం తీసుకొని మోసపోయావా? నిన్ను నువ్వు క్షమించుకో, కానీ మళ్ళీ నిర్ణయం తీసుకునేటప్పుడు ఆ నష్టం గుర్తుండాలి. ఎందుకంటే తప్పు రెండోసారి కూడా జరిగితే దాన్ని తప్పనరు, మనం పాఠం నేర్చుకోలేదని అంటారు. నీ జీవితంలో ప్రతి తప్పుకు ఒక ధర ఉంది. కొన్నిటికి డబ్బు కట్టాలి, కొన్నిటికి సమయం ఇవ్వాలి, కొన్నిటికి కన్నీళ్లు కార్చాలి, మరి కొన్నిటికి ప్రాణమే ధర. అంత ధర చెల్లించినా కూడా మళ్ళీ ఆ తప్పు జరిగితే అసలు నష్టం దాని విలువ వృధా కావడం. కాబట్టి తప్పు చేశానని జీవితాంతం బాధపడటం కాదు, ఆ తప్పు నీకు నేర్పిన పాఠం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవడం. ఎందుకంటే తప్పు నీ గతాన్ని మర్చిపోలేకపోవచ్చు, కానీ దాని పాఠం నీ భవిష్యత్తుని కాపాడగలదు. అయితే నీ జీవితంలో నువ్వు చెల్లించిన అత్యంత ఖరీదైన తప్పు ఏంటి?